సార్ హౌ ఆర్ యూ స్టూడెంట్స్? ఓకే, తెలంగాణ అభ్యర్థుల కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుందండి. నా సిన్సియర్ రిక్వెస్ట్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు వాట్సాప్ చేయండి. నేను మీకు డౌట్స్ క్లారిఫై చేస్తాను. నేను మీ ఇబ్రహీం, సన్షైన్ పీడీపీటీ కోచింగ్ సెంటర్, సామర్లకోట, కాకినాడ జిల్లా. 20 సంవత్సరాల అనుభవంతో వ్యాయామ విద్యా రంగంలో వందలాది మంది వ్యాయామ ఉపాధ్యాయులను తయారు చేసిన సంస్థ మాది. ఓకే, ఆన్లైన్ బ్యాచ్లు, ఆఫ్లైన్ బ్యాచ్లు చక్కగా జరుగుతున్నాయి. ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. మీకు లింక్ పెట్టడం జరుగుతుంది, యాప్ యొక్క లింక్ పెట్టడం జరుగుతుంది, వాట్సాప్ గ్రూప్ పంపడం జరుగుతుంది. మీరు యాడ్ అయినట్లయితే మీకు విలువైన సమాచారాన్ని నేను అందించడం జరుగుతుంది. ఓకే అండి, నా స్టూడెంట్స్ ప్రతి జిల్లాలో కూడా నా ద్వారా శిక్షణ పొంది వ్యాయామోపాధ్యాయులుగా ఉద్యోగాలు చేసుకున్న అభ్యర్థులు శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా తెలంగాణలో ఉన్నారు సార్. ఓకే, విషయానికి వచ్చేద్దాం. స్పోర్ట్స్ ట్రైనింగ్, స్పోర్ట్స్ మెడిసిన్, స్పోర్ట్స్ సైకాలజీ తెలంగాణ వాళ్ళకి అవసరం. వాళ్ళకి పీఈటీ ఎగ్జామ్ 18వ తారీఖున ఉంది. అదేవిధంగా పీడీ ఎగ్జామ్ వచ్చిన నెలలో ఉందండి. దానికోసం నా యాప్లో మీకు చక్కటి కోర్స్ పెట్టాను సార్. మీరు స్పోర్ట్స్ ట్రైనింగ్ పీడీలకి 5 మార్క్స్ ఇవ్వడం జరిగింది, 10 బిట్స్. నా కోర్స్ తీసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా 10కి 10 బిట్లు పెడతారు. 10కి సీరియస్ ఆస్పెక్ట్ చెప్తున్నానండి, 10కి 10 బిట్లు పెడతారు. మీరు ఈ అవకాశం కోల్పోవద్దు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అయ్యో నేను తీసుకోలేదు, నష్టపోయానే అని మీరు ఆలోచిస్తే ఆ తర్వాత ఆలోచించాల్సి వస్తుంది. ఓకే, ఈరోజు తెలంగాణ అభ్యర్థుల కోసం నేను సైకాలజీలో కొన్ని పార్ట్స్ ఎలా చదవాలి, ఏం చూసుకుంటే సరిపోద్ది, ఏ స్కోరింగ్ ట్రైనింగ్ రావడం జరుగుతుంది. అసలు సైకాలజీ అనే భావన రూపొందించిన వాడు ఎవరు? రొడాల్ఫ్ జియోకల్. సైకాలజీ అనే భావన రూపొందించిన వాడు రొడాల్ఫ్ జియోకల్. అదేవిధంగా ఆచేతన మానసిక కృత్యాలు వివరించిన వాటిలో మొట్టమొదటి వాడు ఎవరంటే సోక్రటీస్. సరేండి, ఆచేతన కృత్యాలు మొట్టమొదటిసారిగా వాటి కోసం అధ్యయనం చేసిన వాడు ఎవరంటే సోక్రటీస్. అసలు ఈ సైకాలజీ అంటే ఏంటి మీకు తెలిసిందే. బేసిక్గా సైకో ప్లస్ లోగోస్ అనే గ్రీక్ పదం ఉద్భవించింది. ఈ క్రమంలో చూసుకున్నట్లయితే సార్ ఇక్కడ ఏం జరిగిందంటే, ఇది దేనిలో భాగం? తత్వశాస్త్రం మరియు వేదాంత శాస్త్రంలో భాగం. ఏంటంటే తత్వశాస్త్రం మరియు వేదాంత శాస్త్రంలో భాగం. అప్పుడు పూర్వకాలం ఎలా ఉంటుందంటే సైకాలజీ తత్వశాస్త్రం మరియు దేంట్లో భాగం? వేదాంత శాస్త్రంలో భాగం. పర్సెప్షన్స్ ఉండి అంటే ఇలా ఇలా జరిగితే ఎలా అవుతుంది, ఇలా జరిగితే ఇలా అవుతుంది అని. దీంట్లో సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏం చేశాడంటే, అనేవాడు ఏం చేశాడంటే ఖాళీగా లేడు, ఖాళీగా ఏదో చేద్దాం అని చెప్పి ఆచేతన ప్రయాణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు సార్. ఇంపార్టెంట్ ఇది, ఆచేతన ప్రయాణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. వీళ్ళు రీసెర్చ్ చేసింది ఏంటంటే, ఒకడు నా ఆలోచన తగ్గట్టుగా సైకాలజీ అనేది ఆత్మ అధ్యయనం చేస్తుంది అని ఒకటి చెప్పాడు. ఆ తర్వాత కొంతకాలానికి వీళ్ళు చెప్పింది కరెక్ట్గా లేదు అబ్బాయి, వీడు ఏదో తేడా చెప్తున్నాడు అని చెప్పి ఆ తర్వాత సైకాలజీ అనేది మనసుని అధ్యయనం చేస్తుందని చెప్పాడు. ఆడేదో చెప్పాడు, ఈడేదో చెప్పాడు, మళ్ళీ ఇది తేడా వచ్చిందని చెప్పి తర్వాత ఆత్మను, సైకాలజీ మొట్టమొదటిగా తన ఆత్మను, తర్వాత మనస్సును పోగొట్టుకుని చివరకు కేవలం ప్రవర్తనను మాత్రమే అధ్యయనం చేస్తుందని జేబీ వాట్సన్ అనే ప్రవర్తనవాది చెప్పడం జరిగింది. ఆ తర్వాత లీప్జింగ్ పట్టణంలో విల్హెల్మ్ వూంట్ అనేవాడు ఏం చేశాడంటే ఒక ప్రయోగశాల ఏర్పాటు చేశాడు. దేనికి? సైకాలజీని రీసెర్చ్ చేయడానికి. అదేవిధంగా సైకాలజీని ప్రయోగశాల స్థాయికి తీసుకొచ్చిన వాడు ఎవరంటే విల్హెల్మ్ వూంట్. ఎవరండి? విల్హెల్మ్ వూంట్. ఆచేతన ప్రయాణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? సిగ్మండ్ ఫ్రాయిడ్. ఏంటండి? సిగ్మండ్ ఫ్రాయిడ్ రూపొందించడం జరిగింది. ఈ క్రమంలో ఏం చెప్పుకుంటూ వచ్చాం. జేబీ వాట్సన్ ఒక విధంగా చెప్పాడు. అసలు అల్టిమేట్ గా చివరికి వచ్చేటప్పటికి ఏంటంటే చాలా మంది శాస్త్రవేత్తలు రూపొందించి రీసెర్చ్ చేసేవాళ్ళు, అబ్బాయి ఆత్మ లేదు, మనస్సు లేదు, కేవలం సైకాలజీ అనేది మాత్రం ప్రవర్తన మాత్రమే ఉంచుకున్నది. ఆ తర్వాత ఈ ప్రవర్తన ఏంటరా, ఈ ప్రవర్తన కాదు, ఇది దీనికి సంబంధించింది కాదు అని చెప్పి ఇంకా రీసెర్చ్ చేయడంతో చివరగా సైకాలజీ అనేది అభ్యసనం, నేర్చుకోవడం అనే ప్రక్రియని అధ్యయనం చేస్తుందని చాలా మంది శాస్త్రవేత్తలు రూఢీ చేసి ఇది కరెక్ట్ అని చెప్పడం జరిగింది. ఓకే, అసలు అభ్యసనం అంటే ఏంటి? నేర్చుకోవడం. ఏంటంటే అభ్యసనం అంటే నేర్చుకోవడం. ఆచరణ ద్వారా ప్రవర్తనలో కలిగే సుస్థిరమైన మార్పునే అభ్యసనం అంటాం. ఏంటంటే ఆచరణ ద్వారా
ప్రవర్తనలో కలిగే సుస్థిరమైన మార్పుని అభ్యసనం అంటాం. రేపు పొద్దున మీకు డిఎస్సి ఎగ్జామ్లో, తెలంగాణ డిఎస్సి ఎగ్జామ్లో, ఏపీ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా రావడం జరుగుతుంది సార్. సార్ ఈ విధంగా ఎలాబరేట్ చేసి మీ మైండ్లోకి ఎక్కించే విధంగా ఒక కథలాగా ఆడతా పాడతా సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు రాష్ట్రంలో ఎవరు లేరు సార్. సబ్జెక్ట్ కింగ్లా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్రంలో ఎవరు మీకు జొప్పించలేరు. ఓకే, అభ్యసన అయిపోయింది. దీంట్లో మీరు ఏం చూసుకోవాలంటే అభ్యసన పద్ధతులు చూసుకోవాలి, అభ్యసన పద్ధతుల రకాలు చూసుకోవాలి, అభ్యసన వక్ర రేఖలు చూసుకోవాలి. ఏంటంటే అభ్యసన వక్ర రేఖలు చూసుకోవాలి. ఒక విషయం సార్ ఏంటంటే అభ్యసన వక్ర రేఖలు చూసుకోవాలి. అభ్యసన వక్ర రేఖ సార్. నా దగ్గర డిజిటల్ బోర్డు లేదు, కానీ ఫిజికల్ డైరెక్టర్స్ని తయారు చేశాను, పీఈటీని తయారు చేశాను. బోర్డులో ఏముండదు సార్, గట్స్ ఉండాలి, చెప్పే వ్యక్తి దగ్గర టాలెంట్ ఉండాలి, మీకు ఎలా పంపించాలి అనేది తెలిసి ఉండాలి. అంతటి అనుభవం కలిగిన వ్యక్తి సార్. ఎవరు ఈ అవకాశాలని అస్సలు విడుచుకోవద్దు. ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మీకు ఏ అవకాశం ఉంటే అవకాశం తీసుకుంటే తెలంగాణ అభ్యర్థులకు చెప్తున్నానండి, క్రూషియల్ మీకు ఈ టైము, క్రూషియల్. ఈ టైంలో నా సలహాలు సూచనలు తీసుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అభ్యసన పద్ధతుల రకాలు, అభ్యసన నియమాలు. సార్ డిజిటల్ బోర్డ్ అనేది ఎలా స్క్రోల్ చేసుకుని వెళ్ళిపోతారు సార్. చెప్పేవాడికి ఇది బ్లాక్ బోర్డు, చెప్పేవాడికి కష్టం. ఈ బ్లాక్ బోర్డ్ వల్ల ఎదుటి విద్యార్థి ఒక సీక్వెన్స్ ప్రకారం రాసుకోవడం, నేర్చుకోవడం జరుగుతుంది. ఇది సిస్టమ్ సార్. నేను చెప్పేది నేను ఎవరిని ఇది చేయడం లేదు, సిస్టమ్ ప్రకారం చెప్తున్నాను. సిస్టమ్ ఫాలో అవ్వండి. ఓకే, అభ్యసన నియమాలు, అభ్యసన రకాలు. ఓకే సార్, నేను చాలా తక్కువ చెప్తానని వీడియో చేశాను సార్. నాకు అలా చెప్పబోద్దవద్దు. నాకు ఉన్నదంతా విద్యార్థులకి వెళ్ళాలి, విద్యార్థులకి అయినా అవ్వాలి, నా ద్వారా ఉద్యోగాలు సాధించాలి. ఓకే సార్, అభ్యసనం చెప్పాను. అభ్యసన పద్ధతుల రకాలు, అభ్యసన పద్ధతుల రకాలు చూసుకున్నట్లయితే 4 రకాలు ఉండడం జరుగుతుంది. ఓకే, అభ్యసన నియమాలు వచ్చేటప్పటికి 3 ఉండడం జరుగుతుంది. అదేవిధంగా అసలు ఈ అభ్యసన పద్ధతులు అంటే ఏంటి? అభ్యసన పద్ధతులు వచ్చి 4 రకాలు. ఒకటి లెర్నింగ్, కండిషనింగ్ లెర్నింగ్, ట్రైల్ అండ్ ఎర్రర్, అంతరం ద్వారా నేర్చుకోవడం, అంతర్దృష్టి అభ్యసనం. అంటే అంతర్దృష్టి అభ్యసనం ఏంటి? ఈ ఒకటే చెప్పుకున్నాం, కండిషనింగ్ లెర్నింగ్. కండిషనింగ్ లెర్నింగ్ అంటే ఏంటి? దీన్ని ఇవాన్ పావ్లోవ్ అనే రష్యన్ శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. దీంట్లో మీరు ఏం చదవచ్చు సార్? మీకు బయట ఏం చెప్పినా ఏం చదవచ్చు సార్? ఎవరు ప్రవేశపెట్టారు, దాంట్లో థీమ్ ఏంటి అని చూసుకుంటే సరిపోద్ది. ఎవరండి కండిషనింగ్ లెర్నింగ్? ఏంటి? ఇవాన్ పావ్లోవ్. అదేవిధంగా యత్నదోష సిద్ధాంతం, ఈఎల్ థార్న్డైక్. నెక్స్ట్ అనుకరణ ద్వారా నేర్చుకుంటా, లెర్నింగ్ బై ఇమిటేషన్. నెక్స్ట్ అంతర్దృష్టి అభ్యసనం. ఇవాన్ పావ్లోవ్ ఏం చేశాడంటే కుక్కలు తీసి దాని యొక్క లాలాజలాలను బయటకు తీసి రోజు బెల్లకొట్టేవాడండి. బెల్లకొట్టేటప్పటికి లాలాజల గ్రంథుల నుంచి లాలాజలం ఊరేది. బెల్లకొట్టగానే ఏం చేసేవాడంటే ఆహారం పెట్టేవాడు. కొన్ని రోజులకి ఏం చేశాడు? బెల్ల కుట్టేవాడు, లాలాజలం ఆటోమేటిక్గా ఇచ్చేది, ఆహారం పెట్టేవాడు కదా. అంటే ఇక్కడ దీన్ని ఏమంటామంటే నిబంధన ప్రతిస్పందన సిద్ధాంతం అంటామండి. ఏంటంటే నిబంధన ప్రతిస్పందన సిద్ధాంతం. ఒక బెల్ల కొట్టినప్పుడు దానికి ప్రతిక్రియగా ఏమవుతుంది? లాలాజల గ్రంథులు ఉంటాయి. మీరు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. మంచి రుచికరమైన ఆహారం మనకి ఎక్కడానికి కనపడింది అనుకో, బిర్యానీ, మిరపకాయ బజ్జీ, అలా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అలా చూడగానే మనకి సెన్స్ ఏమనిపిస్తుంది? నోట్లో లాలాజలం ఉంటుంది. ఈ నోట్లో లాలాజలం అనేది కనబడ్డ మిరపకాయ బజ్జీ ప్రతిస్పందన అయితే మన నోట్లో లాలాజలం దానికి ప్రతిక్రియగా లాలాజలం అవ్వడం జరుగుతుంది. దాని మీద రీసెర్చ్ చేశారండి ఇవాన్ పావ్లోవ్ గారు. ఓకే, ఈఎల్ థార్న్డైక్ వ్యాయామ విద్యలో చాలా విషయాలు యత్న దోషం ద్వారానే నేర్చుకుంటారు. ఏంటంటే యత్న దోషం ద్వారానే నేర్చుకుంటారు. దీంట్లో థీమ్ చూసుకున్నట్లయితే ఈ క్రమంలో వ్యాయామ విద్య నేర్పేటప్పుడు లేదా విషయాలు నేర్చుకునేటప్పుడు పిల్లవాడి మనసులో ఆ నాడీ స్పందనకి, కండరాలకి, మైండ్కి అటాచ్ అవుతుందండి. ఆ అటాచ్ అవడం అనేది ఇక్కడ ఏం జరుగుతుందంటే స్థిరం అవడం జరుగుతుంది. వ్యాయామ విద్య ఉపగమనంలో వ్యవహారానికి, సత్తావాదానికి, ఉపగమనానికి అనుసరించి
చక్కటి అభ్యసన రకం ఏంటంటే యత్నదోష సిద్ధాంతం. ఏంటంటే యత్నదోష సిద్ధాంతం దీన్ని ఎవరు ప్రతిపాదించారు? ఈఎల్ థార్న్డైక్. నెక్స్ట్ అనుకరణ ద్వారా నేర్చుకుంటారు. సాధారణంగా పిల్లలు మనం ఏదైనా చేస్తున్నట్లయితే దాన్ని ఇంట్రెస్ట్ చేసి నేర్చుకుంటారు. నెక్స్ట్ అంతర్దృష్టి అభ్యసనం. ఈ అంతర్దృష్టి అభ్యసనాన్ని ఏమంటామంటే గెస్టాల్ సిద్ధాంతం అంటాం. నేను చెప్పే దాంట్లో థీమ్ ఉంది. థీమ్ పట్టుకోండి, మంచి స్కోర్ చేస్తారు. థీమ్ లేదా స్కోర్ చేయరు. బిట్లు చదవరు సార్. థీమ్ చదవండి, థీమ్ నేర్చుకోండి. చక్కగా చెప్తాను నేను. ఆన్లైన్లో కూడా సేమ్ ఇలాగే నా క్లాసులు ఉన్నాయి, ఆఫ్లైన్లో కూడా అలాగే ఉన్నాయి. మీరు సక్సెస్ అవ్వాలి, మీరు సక్సెస్ అవుతారు. నన్ను ఫాలో అవ్వండి, నన్ను నమ్మండి. ఓకే అండి, నన్ను నమ్మండి. ఓకే. నెక్స్ట్ అంతర్దృష్టి అభ్యసనం, గెస్టాల్ సిద్ధాంతం. ఈ గెస్టాల్ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే వర్డ్మెన్ కొహ్లర్ కొఫే. ఏంటంటే వర్డ్మెన్ కొహ్లర్ కొఫే అనే అంతర్దృష్టివాదులు, అంటే గెస్టాల్ వాదులు. గెస్టాల్ అంటే అర్థం ఇక్కడ ఇంపార్టెంట్. గెస్టాల్ అంటే అర్థం ఏంటంటే సమగ్రాకృతి. ఓకే సార్, ఎగ్జామినేషన్ అయిన తర్వాత మీరే ఫోన్ చేస్తారు సార్ నాకు. నేను రేపు మెథడ్స్ వీడియో చేస్తాను, రోజు ఒక వీడియో చేస్తాను సార్. నేను చెప్పాను సార్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే చెప్పండి, దాని మీద వీడియో చేస్తానని. వినియోగించుకోండి సార్, తెలంగాణ అభ్యర్థులు ముఖ్యంగా. ఓకే సార్, తెలంగాణ అభ్యర్థులు నా దగ్గర టెస్ట్ సిరీస్ రాయడానికి కూడా రావడం జరిగిందండి. ఓకే, చక్కగా వారు ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. స్టేట్లో నేను చెప్పిన కంటెంట్ ఫాలో అయ్యే విధంగా నా విధానం నా దగ్గర చక్కగా ఉందండి. ఎవరు చెప్పలేరని నేను అంటలేదు. నా దగ్గర చక్కటి ప్రొసీజర్ ఉంది, చక్కటి విధానం ఉంది. జీరో నుండి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు సక్సెస్ అవుతారు. తెలంగాణ వాళ్ళకి చెప్తున్నాను సార్, స్పోర్ట్స్ ట్రైనింగ్, స్పోర్ట్స్ మెడిసిన్, స్పోర్ట్స్ సైకాలజీ నా యాప్లో ఉంది. చాలా వాల్యుబుల్. జాబ్ సాధించాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి. 10కి 10 మార్కులు ఖచ్చితంగా, 10కి 10 బిట్లు వస్తాయి, 5కి 5 మార్కులు వస్తాయి. ఓకేనండి. సమగ్రాకృతి ఎవరు చెప్పారండి? వర్డ్మెన్ కొహ్లర్ కొఫే అనే గెస్టాల్ వాళ్ళు చెప్పారు. గెస్టాల్ అంటే అసలు గెస్టాల్ అంటే అర్థం ఏంటంటే సమగ్రాకృతి. ఏంటంటే సమగ్రాకృతి. నెక్స్ట్ అభ్యసన నియమాలు. అభ్యసనాన్ని ప్రోత్సాహపరిచే అభ్యసన నియమాలని ఎవరు పొందుపరిచారంటే థార్న్డైక్ పొందుపరిచారండి. థార్న్డైక్. ఓకే సార్, సైకాలజీ చాలా బాగా ఇబ్బంది పడుతుంటారండి. సైకాలజీని మీకు మంచినీళ్ళు తాగడానికి చెప్పేస్తాను సార్. ఇక్కడ మా కోర్సులో మా దగ్గరికి వచ్చేటప్పటికి మీకు హ్యాపీగా ఒక కథ అల్లినట్టే, మీరు ఏం చూసుకోక్కర్లేదండి. ఆ కథ మీకు రిపీటెడ్గా జ్ఞాపకం చేసుకుని 1కి 3 సార్లు నా వీడియో చూసుకున్నట్లయితే ఈజీగా మీకు వచ్చేస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ అభ్యసన నియమాలు. అభ్యసనాన్ని ప్రోత్సాహపరిచే అభ్యసన నియమాల్లో ఎవరు పొందుపరిచారంటే ఈఎల్ థార్న్డైక్. వీళ్ళందరూ చెప్పారు కదా, ఎలా నేర్చుకుంటూ వస్తుంది. అరే బాబు ఇలాగే కాదురా బాబు, ఇలా చేసినట్లయితే ఇంకా మెరుగ్గా అభ్యాసం నేర్చుకోవచ్చు. మీరు చెప్పింది కరెక్టే, కానీ నేను కూడా ఇంకోటి చెప్తున్నాను వినండి. నేను చెప్పింది మీరు ఫాలో అయినట్లయితే చాలా చక్కగా నేర్చుకోవడం జరుగుతుంది. దీంట్లో వచ్చేటప్పటికి థార్న్డైక్ గారు ఏం చెప్పారంటే సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం. ఓకేనండి. దీంట్లో చూసుకున్నట్లయితే అభ్యాస సంసిద్ధత నియమం. నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఏముండాలి? సంసిద్ధత ఉండాలి. ఏంటండి? నేర్చుకోవాలంటే సంసిద్ధత ఉండాలి. ఈ సంసిద్ధతలో చూసుకున్నట్లయితే వెరీ ఇంపార్టెంట్ నేను చెప్పే ఒక పాయింట్ ఇక్కడ, సింపుల్ టు కాంప్లెక్స్ అనేది దేన్ని పునరుద్ఘాటిస్తుంది అంటే సింపుల్ టు కాంప్లెక్స్ సంసిద్ధత నియమాన్ని పునరుద్ఘాటిస్తుంది. నెక్స్ట్ అభ్యసన నియమం దేన్ని పునరుద్ఘాటిస్తుంది? అభ్యసన నియమం డ్రిల్ని పునరుద్ఘాటిస్తుంది. ఓకే, ఇక్కడ ఫలిత నియమం వచ్చేటప్పటికి ఇక్కడ ఫలిత నియమానికి నేను 3-4 పేర్లు చెప్తానండి. లా ఆఫ్ ఎఫెక్ట్, లా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, లా ఆఫ్ పవర్, లా ఆఫ్ రివార్డ్, లా ఆఫ్ పనిష్మెంట్. ఇవన్నీ సౌఖ్యత నియమం. ఇవన్నీ కూడా ఫలిత నియమానికి ఉన్న పేర్లు సార్. లాస్ట్ ఇయర్ డిఎస్సి పేపర్ తీసుకోండి. ఈ ఫలిత నియమంలో నేను చెప్పింది వచ్చింది. నేను చెప్పినవన్నీ ఎగ్జామినేషన్లో ఉంటాయి సార్. నాకు ఏం రాదు సార్, వ్యాయామోపాధ్యాయులను తయారు చేయడం వచ్చు సార్ సిటీ పరంగా. ఓకే సార్. ఫలిత నియమం ఏంటండి? ఫలిత నియమానికి మరొక పేరు లా ఆఫ్ అవార్డ్, లా ఆఫ్ రివార్డ్, లా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, లా ఆఫ్ పనిష్మెంట్. సౌఖ్యత నియమం తెలంగాణ డిఎస్సి పేపర్లో చూసుకోండి. నేను చెప్పినవి ఖచ్చితంగా అక్కడ ఉన్నాయి. ఓకేనండి. థార్న్డైక్ ఏం చెప్పాడండి? సంసిద్ధత, అభ్యసనాన్ని ప్రోత్సాహపరిచే అభ్యసన నియమాలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత కిల్పాట్రిక్ అనే కూడా ఒకటి వచ్చాడండి. కిల్పాట్రిక్ ఒకటి వచ్చాడు. వేరే బాబు దాని దగ్గర మీరు బాగా చెప్పారు, నేను కూడా కొంత రీసెర్చ్ చేశాను. ఏంటంటే నేను కూడా కొంత రీసెర్చ్ చేశాను, నేను చెప్తాను వినండి అని చెప్పి ప్రాథమిక అభ్యసనం, సమన్వయ అభ్యసనం,
సంసర్గ అభ్యసనం అని 3 రకాల అభ్యసనాలు ఇవ్వడం జరిగింది సార్. ఓకే, ఈ టాపిక్ మీరు ఖచ్చితంగా చక్కగా చూసుకోండి. ఈ వీడియో వినండి. ఈ వీడియో వింటే మీకు ఖచ్చితంగా 2 మార్కులు, 2 బిట్ల నుంచి 3 బిట్లు ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి రావడం జరుగుతుంది సార్. మీరే ఫోన్ చేస్తారు సార్ నాకు, సార్ మీరు చెప్పినవి వచ్చినాయి అని. ఓకే ఓకే సార్, నేను ఆదివారం నాడు 14వ తారీఖు సామర్లకోటలో డెమో రెడీ చేయడం జరుగుతుంది. నా వాట్సాప్కి మీరు పంపండి, మెసేజ్ పంపండి, నేను గ్రూప్లో యాడ్ చేస్తాను. అది టెలిగ్రామ్ లింక్ పంపుతాను, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన విలువైన సమాచారం నేను అందిస్తాను. మీరు మీ ఉద్యోగ సాధనలో మిమ్మల్ని ముందుండి నడిపిస్తాను. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు చక్కగా జరుగుతున్నాయి సార్, వినియోగించుకోండి. ఈ అవకాశం మళ్ళీ రాదు. ఓకే సార్, థ్యాంక్ యూ.